ఏ శివాలయాన్ని దర్శించినా ముందుగా శివునికి ఎదురుగా నంది దర్శనమిస్తుంది. శివుని దర్శించుకోవడానికి ముందు భక్తులు నందీశ్వరుని దర్శించుకొని తర్వాత శివుడికి పూజలు నిర్వహిస్తారు. అయితే ముందుగా నందిని ఎందుకు దర్శించుకుంటారు? శివలింగం ముందు ఉన్న నందికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారు అని చాలామందికి తెలియకపోవచ్చు. అయితే చాలామంది శివుడు ప్రమథ గణాలలో నందీశ్వరుడు మొదటివాడు కాబట్టి అంత ప్రాధాన్యత ఇస్తారని చెబుతుంటారు. అయితే పురాణ కథల ప్రకారం చూద్దాం. పూర్వం శిలాదుడనే ఋషి ఉండేవాడు. ఎంత జ్ఞానాన్ని సాధించినా, ఎంతటి గౌరవాన్ని సంపాదించినా అతనికి పిల్లలు లేరనే లోటు ఎక్కువగా ఉండేది. తనకు సంతానం కలగాలని శిలాదుడు ఆ పరమేశ్వరుడికి ఘోర తపస్సు చేశాడు. ఏళ్లు గడిచిపోయినా ఎండకు వానకు ఏమాత్రం తన తపస్సుకు భంగం కలగకుండా ఆ శివుడిపై భక్తితో తపస్సు చేసాగాడు. ఈ క్రమంలోనే ఆ పరమేశ్వరుడు శిలాదుడికి ప్రత్యక్షం కాగా అతనికి సంతానం పొందుతాడని వరం ప్రసాదిస్తాడు. ఈ క్రమంలోనే ఒకరోజు శిలాదుడు యజ్ఞం నిర్వహిస్తున్న సమయంలో హోమం నుంచి ఒక బాలుడు ఉద్భవిస్తాడు. అతనికి నంది అనే పేరు పెడతారు. శిలాదుడు నందిని ఎంతో అపురూపంగా అల్లారు ముద్దుగా చూసుకునేవాడు. పేరుకు తగ్గట్టుగానే ఆ బాలుడు ఎంతో తెలివితేటలతో అనేక విద్యలను నేర్చుకున్నాడు. ఒకరోజు శిలాదుని ఆశ్రమానికి మిత్రావరుణులు అనే దేవతలు వచ్చారు. ఆశ్రమంలో ఎంతో అల్లారు ముద్దుగా ఉన్న ఆ బాలుడిని చూసి మిత్రావరుణులు ఎంతో మురిసిపోయారు. నంది వారికి చేసిన సత్కారాలకు మైమరిచిపోయి ఆశ్రమం నుంచి వెళ్తూ నందిని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించబోయి మధ్యలోనే ఆగిపోతారు. అలా జరగడానికి కారణమేంటని శిలాదుడు వారిని అడగగా నందికి మరణం తొందరలోనే ఉందనే విషయం తెలియజేస్తారు. ఈ వార్త వినగానే ఎంతో దుఃఖిస్తున్న శిలాదుడిని చూసి తనకు మరణం లేదని, ఆ శివుడి అనుగ్రహం వల్ల జన్మించాను కాబట్టి మరణం లేదంటూ ఆ శివుడికి తపస్సు చేస్తాడు. నంది తపస్సు వల్ల ప్రత్యక్షమైన శివుడు తనకు ఏ వరం కావాలో అని అడగకముందే జీవితాంతం నీ పాదాల చెంత ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని మనసులో అనుకోగా అందుకు శివుడు తదాస్తు అని వరం కల్పిస్తాడు. అప్పటి నుంచి నంది పశువు రూపంలో స్వామివారి పాదాల చెంత ఉంటూ స్వామివారికి వాహనంగా ఉంటుంది. నందిని మించిన భక్తుడు ఆ పరమేశ్వరుడికి మరెవరూ లేరు. నందీశ్వరుని భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు అతనికి ద్వారకా పాలకుడిగా ప్రమద గణాలలో మొదటివాడిగా ఉంటూ కైలాసాన్ని రక్షిస్తూ ఉంటాడు.